విశ్వవిద్యాలయంలో సాగలి ఐలమ్మ లోగో లోగో. మరి అదే విశ్వవిద్యాలయం లోగో ఇప్పుడు వచ్చింది. మన పాలకుర్తుల విశ్వవిద్యాలయం సాగలి ఐలమ్మ వారసుడు సాగలి ఐలమ్మకు చెందిన ఎవరినో ఒకరిని అక్కడ ఎలక్షన్లలో నిలబెట్టాలిగా. ఆ వారసత్వం కొనసాగాలి. ఆమె చేసిన పోరాటానికి ఎవరినో ఒకరిని దేవాలిగా ఆ సామాజిక వర్గాన్ని. అది ఎందుకు చేయాలి సారు? ఎస్హెచ్పి రెడ్డిని పెట్టినావా మీ రెడ్డిని? సాగలి ఐలమ్మకు వాళ్ళ మనవనికి రామచంద్రయ్యకు ఆరోగ్యం బాగలేక ఎన్నోసార్లు నీకు చెప్తే ఇట్లా తొంగి చూసిన నువ్వు కావు. నువ్వు ఈ లోగం చూపిస్తున్నావు. లోగం ఎందుకు చూపిస్తున్నావా? ఎందుకు చూపిస్తున్నావు? చూపు. ఎవరిని బుట్టలు వేసుకుందామని చూపించి అది చూపించి సాగలి వాళ్ళని రజకులు అందరినీ బుట్టలు వేయించుకోవాలని మాది వ్యక్తులు అని మా ఊళ్ళు ముస్తారు. మా సాగలి వాళ్ళు అందరూ ఏం చేస్తారు? వీరనారి సాగలి మా వారసులు అందరూ ఏం చేస్తారు? బస్ రేవంత్ మా కోసమే మాట్లాడినరా, మా గురించి అది పెట్టిండు విశ్వవిద్యాలయంలో అని నీ టాప్లో పడతాను కదా. అదేగా నువ్వు చేసేది. కానీ పాలకుర్తులా నెల 2 నెలలు అవుతుంది, నెల అవుతుండొచ్చు ఎక్కువ కాకుండా. రామచంద్ర చచ్చిపోయింది ఉందామా? ఆయన పట్టించుకున్నా మా కనీసం ఏమన్నా ఎప్పుడన్నా నేను కలుస్తాను టైం అని ఇచ్చిన వాళ్ళకు కలుద్దామంటే ఎన్నడూ కూడా టైం వేయలేదంట. అదే పాలకుర్తుల ఎస్ఎస్పి రెడ్డి అలా అత్త పడితే పొయ్యి మందలిచ్చి వచ్చిన సోఫా సెట్ల మీద కూర్చొని కాలు ఆమె ఏదో బడల షాపు పోయిందట. బడల షాపు పోతే బర్రు అని జారిందట. మరి జారితే గిత్తత ఎట్లా అన్నదో అన్నందుకు పోయినవే నువ్వు ఆమెను మందలిచ్చి వచ్చినావు. కానీ విష్ణుమూరి దొరలు ఆమె మీద పోరాటం చేసిన ఆ దొరలే చేసిరు. ఆమెని హతం చేయాలని చూసిన దొంగలు ఆమె మీద ఏమన్నా కనికరం కలిగిందా? వాళ్ళ వారసుల మీద కనికరం కలిగిందా? నీకు కలగకపాయే. ఇప్పుడు ఏమో లోగో పెడుతున్నా. ఏంటి కాదు లోగో పెట్టాలి, మేము పెట్టుకుంటాంలే, నువ్వేంటి పెట్టేది? ఏమో అంటాడట ఇసమిచ్చినోడే, మళ్ళా ఇసమిచ్చినోడే హెచ్చి అట్లా చేయొద్దు అంటున్నాడ. ఏదేమన్నా కానీ అట్లా చేయొద్దాబా. ఇసమిచ్చిందే వాడు మళ్ళీ 10 మందిలోకి వచ్చాడు. అట్లా చేయదు కరెక్ట్గా. అది ఏది ఎంత కోపం ఉన్నా ఎట్టుండాలబ్బా. ఇది వాళ్ళదే. బతుకున్నప్పుడు నేను చూడగానే సచ్చినాక నీ పేరు అయితే పెడతా. నీ ముచ్చట తెలుసు రేవంతం సారు. వద్దు నీతో ఎక్కువ మాట అయినా దండగా. మీ ప్రభుత్వాలు అట్నే చేస్తే మా అణగారిన వర్గాలల్లా సబ్బండ కులాలల్లా ఎవరు మేధోపరమైన ఆలోచనలు చేసి మేధావులయ్యి అప్పటోళ్ళు కావచ్చు ఇప్పటోళ్ళు కావచ్చు వీళ్ళని ఎట్లా నాశనం చేయాలి ఎట్లా వాడుకోవాలనేది చూస్తారు. కానీ వాళ్ళని తెచ్చి తెర మీద కూర్చోబెట్టింది ఎవరు? ఎవరు ఒకరు వాళ్ళు వీళ్ళు దొరికితే సంకల పెట్టుకుంటారు. ఇప్పుడు బయటిని గిట్ట పెట్టుకున్నట్టు నువ్వేమన్నా బయట విక్రమార్కే మాట్లాడతాడు మరి.